అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మీనరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారు ఈ 4 రోజుల్లో మీరు వినబోయే ఒక విషయం మీ జీవితాన్నే మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే జూలై 23 నుంచి 26 తేదీ వరకు మీ జీవితంలో జరగబోయే కొన్ని సంఘటనలు సాధారణమైనవి కావు. ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి మీకు అదృష్టాన్ని తీసుకొస్తాడా, లేక మీ మనశ్శాంతిని పరీక్షిస్తాడా? ఈ విషయం తెలుసుకోకుండా ముందుకు వెళ్తే మీరు చేసే ఒక చిన్న పొరపాటు భవిష్యత్తులో పెద్ద బాధగా మారే అవకాశం ఉంది. అందుకే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే విషయం చాలామందికి తెలియని ఒక ముఖ్యమైన సంకేతం. మీనరాశి వారు ఈ 4 రోజుల్లో మీ మనసులో చాలా కాలంగా దాచుకున్న ఒక బాధ మళ్ళీ గుర్తుకు వచ్చే అవకాశం ఉంది. బయటకు మీరు నవ్వుతూ కనిపించిన లోపల మాత్రం కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. నేను ఇంత మంచిగా ఉంటే ఎందుకు నాకు మాత్రమే ఇలాంటి పరిస్థితులు వస్తాయి అనే ఆలోచన మీ మనసులో కలవరపెడుతుంది. కానీ ఈసారి గ్రహాల ప్రభావం మీకు ఒక నిజాన్ని అర్థం చేసుకునేలా చేస్తుంది. మీ జీవితంలో జరిగిన కొన్ని కష్టాలు నిజానికి మీకు రాబోయే పెద్ద ప్రమాదాల నుంచి దేవుడు కాపాడిన సందర్భాలే అని మీరు అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో మీనరాశిపై గ్రహాల ప్రభావం మిశ్రమంగా ఉంటుంది. ఒకవైపు కొత్త అవకాశాలు కనిపిస్తాయి, మరోవైపు కొన్ని పరీక్షలు కూడా ఎదురవుతాయి. ముఖ్యంగా ఎవరినైనా గుడ్డిగా నమ్మే స్వభావం మీకు కష్టాన్ని తెచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ 4 రోజుల్లో ప్రతి నిర్ణయం 1-2 సార్లు ఆలోచించి తీసుకోవటం మంచిది. మీ కుటుంబంలో ఒక చిన్న విషయం పెద్ద చర్చగా మారే అవకాశం ఉంది. అయితే మీరు కోపంతో స్పందిస్తే పరిస్థితులు మరింత కఠినంగా మారుతుంది. మౌనం పాటిస్తే అదే సమస్య 2 రోజుల్లోనే ముగిసిపోతుంది. మీ సహనం ఈ సమయంలో మీకు గొప్ప ఆయుధంగా పనిచేస్తుంది. ఇప్పుడు మీనరాశి వారి జీవితంలోకి ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి గురించి గ్రహాలు ఒక ప్రత్యేకమైన సంకేతాన్ని చూపిస్తున్నాయి. ఈ వ్యక్తి మీ జీవితంలో యాదృచ్ఛికంగా రాడు, ఒక కారణంతోనే వస్తాడు. మొదట్లో అతను లేదా ఆమె చాలా మంచివారిలా కనిపిస్తారు, మీ బాధను అర్థం చేసుకునేలా మాట్లాడతారు, మీకు చాలా కాలంగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తారు. కానీ వారి అసలు ఉద్దేశం మొదటి రోజుల్లోనే మీకు పూర్తిగా అర్థం కాదు. ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావటానికి ప్రధాన కారణం మీ బలహీనతను తెలుసుకోవడం. మీరు ఎవరిని ఎక్కువగా నమ్ముతారు, మీకు ఏ విషయంలో భయం ఉంది, మీ అసలు ఆశలు ఏంటి, మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఇవన్నీ నెమ్మదిగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఈ 4 రోజుల్లో కొత్తగా పరిచయమయ్యే వ్యక్తులతో మీ వ్యక్తిగత విషయాలు, డబ్బు విషయాలు లేదా కుటుంబ రహస్యాలు పంచుకోవద్దు. అయితే ప్రతి ఎస్ అక్షరం గల వ్యక్తి చెడ్డవాడే అని కాదు. కొందరు మీ జీవితంలో ఒక మంచి మార్పుకు కారణం కూడా అవుతాడు. కానీ ఆ మంచి ఎవరితో వస్తుంది, ఎవరి వల్ల జాగ్రత్తగా ఉండాలి అనే విషయం తెలుసుకోవడానికి మీరు వారి మాటలను కాదు, వారి మనసును గమనించాలి. అందుకే ఈ సమయంలో మోసపూరితమైన మాటలు వినిపించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ ఆలోచన విధానం మారడం ప్రారంభమవుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. అందుకే ఈ పరిచయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. కానీ ఈ ఎస్ అక్షరం గల వ్యక్తి అసలు ఏం ఆశించి మీ జీవితంలోకి వస్తాడు, అతని మనసులో దాగి ఉన్న నిజమైన ఉద్దేశం ఏంటి, అతను మీ అదృష్టానికి కారణం అవుతాడా, లేక మీకు పెద్ద గుణపాఠం చెప్పి వెళ్తాడా? అలాగే ఉద్యోగం, డబ్బు, ప్రేమ, కుటుంబం విషయంలో ఈ 4 రోజుల్లో ఏం జరగబోతుంది వివరంగా తెలుసుకుందాం. మీనరాశి వారు ఇప్పుడు ఆ ఎస్ అక్షరం గల వ్యక్తి గురించి గ్రహాలు చూపిస్తున్న అసలు సంకేతం ఏమిటో తెలుసుకుందాం. ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన వెంటనే ఏదో పెద్ద మార్పు జరిగిపోదు. మొదట చిన్న చిన్న సంభాషణలు, చిన్న చిన్న సలహాలు, సహాయాలు లేదా యాదృచ్ఛికంగా కలిగిన సందర్భాలు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఆ పరిచయం రోజు రోజుకు బలపడే అవకాశం ఉంది. అదే సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఈ వ్యక్తి మీలో ఉన్న మంచితనాన్ని గమనిస్తాడు. మీనరాశి వారు ఒకసారి మనసులో చోటు ఇచ్చారంటే చివరి వరకు వదలని అతనికి అర్థమవుతుంది. ఇదే మీ బలం, ఇదే మీ బలహీనత కూడా అవుతుంది. ఎందుకంటే కొంతమంది మీ ప్రేమను, మీ నమ్మకాన్ని అవకాశంగా మార్చుకోవాలని చూస్తారు.
గ్రహాల సంకేతాల ప్రకారం ఈ వ్యక్తి మొదట మీకు ఒక అవకాశం తీసుకొచ్చినట్లే కనిపిస్తాడు. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, డబ్బు పెట్టుబడి కావచ్చు, లేదా వ్యక్తిగత సంబంధం కావచ్చు. ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది అని చెప్పే అవకాశం ఉంది. కానీ ఆ మాటలు విన్న వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. మీరు ఆలోచించడానికి సమయం తీసుకుంటేనే తర్వాత పశ్చాత్తాపం ఉండదు. ముఖ్యంగా జూలై 24, 25 తేదీల్లో ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వటం, కొత్త భాగస్వామ్యంలో చేరటం, కాగితాలపై సంతకం చేయటం వంటి విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం. చిన్న పొరపాటు కూడా తర్వాత పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. మీరు కోల్పోయేది కేవలం డబ్బు మాత్రమే కాదు, నమ్మకం కూడా కావచ్చు. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం కూడా కనిపిస్తుంది. ఈ ఎస్ అక్షరం గల వ్యక్తి పూర్తిగా చెడ్డవాడు కాదు. కొందరి జీవితాల్లో ఈ వ్యక్తి దేవుడు పంపిన అవకాశంలా కూడా మారవచ్చు. మీరు చాలా కాలంగా ఆగిపోయిన పని మళ్ళీ మొదలవ్వడానికి, ఒక మంచి ఉద్యోగం రావడానికి, లేదా మీ జీవితంలో కొత్త దిశ కనిపించడానికి కూడా ఇదే పరిచయం కారణం కావచ్చు. అందుకే ఎవరిని వెంటనే నమ్మకండి, అలాగే ఎవరిని వెంటనే తిరస్కరించకండి. సమయం వారిని మీకు పరిచయం చేస్తుంది. ఈ 4 రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి కూడా మెల్లగా మారడం ప్రారంభమవుతుంది. చేతికి డబ్బు వచ్చిన వెంటనే అదే వేగంతో ఖర్చు అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కుటుంబ అవసరాలు, ఆరోగ్య ఖర్చులు లేదా అనుకోని చెల్లింపులు రావచ్చు. అయినా భయపడాల్సిన అవసరం లేదు. నెలలుగా ఆగిపోయిన ఒక మొత్తం మీ చేతికి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుంచి కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట ఇవి భారంగా అనిపించిన తర్వాత అదే బాధ్యత మీకు గుర్తింపు తెస్తుంది. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు వస్తారు, కానీ ప్రతి ఒప్పందాన్ని పూర్తిగా చదివి మాత్రమే అంగీకరించాలి. ప్రేమలో ఉన్నవారికి ఒక చిన్న అపార్థం రావచ్చు. మీరు మౌనం పాటిస్తే సమస్యలు ముగిసిపోతుంది. కోపంతో మాట్లాడితే చిన్న విషయం పెద్ద దూరంగా మారే అవకాశం ఉంది. వివాహితులు జీవిత భాగస్వామి ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం విషయానికి వస్తే నిద్ర సరిగ్గా లేకపోవడం, తలనొప్పి, ఒత్తిడి, నీరసం వంటి చిన్న చిన్న సమస్యలు కనిపించవచ్చు. నీరు ఎక్కువగా తాగటం, సమయానికి భోజనం చేయటం, రాత్రుళ్ళు ఎక్కువసేపు మేలుకొని ఉండకపోవటం మంచిది. అయితే మీనరాశి వారికి ఒక రహస్యం మిగిలే ఉంది. ఈ ఎస్ అక్షరం గల వ్యక్తి చివరికి మీ జీవితంలో ఉంటాడా, లేక తన పని పూర్తయ్యాక దూరం అవుతాడా అని అతని వల్ల మీకు లాభమా, నష్టమా? అలాగే జూలై 26న గ్రహాలు మీకు ఇవ్వబోయే చివరి హెచ్చరిక ఏంటి? ఇవన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీనరాశి వారు ఇప్పుడు గ్రహాలు చూస్తున్న అత్యంత ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకుందాం. మీ జీవితంలోకి వచ్చే ఎస్ అక్షరం గల వ్యక్తి గురించి మొదటిగా చెప్పుకున్న విషయాలు కేవలం ప్రారంభం మాత్రమే. అసలు విషయాలు ఇప్పుడు మొదలు పెడదాం. ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం వెనుక కేవలం స్నేహం లేదా ప్రేమ మాత్రమే ఉండదు. ఒక కర్మ బంధం కూడా కనిపిస్తుంది. అంటే గతంలో మీ జీవితంలో పూర్తి కాకుండా మిగిలిపోయిన ఒక అనుభవం, ఒక గుణపాఠం లేదా ఒక అవకాశాన్ని మళ్ళీ మీ ముందుకు తీసుకురావడానికి ఈ పరిచయం కారణం అవుతుంది. అందుకే ఈ వ్యక్తిని కలిసిన వెంటనే ఇతను ఎప్పటి నుంచో నాకు తెలిసిన వ్యక్తిలా అనిపిస్తున్నాడు అనే భావన మీకు కలిగే అవకాశం ఉంది. కానీ ఇక్కడే మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి మధురమైన మాట నిజాయితీకి గుర్తు కాదు. ఈ వ్యక్తి మీ ఆలోచనలను చాలా జాగ్రత్తగా గమనిస్తాడు. మీకు ఏం ఇష్టం, ఎక్కడ మీరు భావోద్వేగానికి లోనవుతారు, ఎవరిని మీరు ఎక్కువగా ప్రేమిస్తారు, మీ బలహీనతలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అందుకే మీ జీవితంలోని ప్రతి విషయాన్ని వెంటనే చెప్పకండి. కొంత సమయం ఇవ్వండి. నిజమైన మనుషులు సమయంతో మరింత నిజాయితీగా గమనిస్తారు. నటించేవారు మాత్రం సమయంతోనే బయటపడతారు. గ్రహాల ప్రభావం ప్రకారం జూలై 25 నుంచి 26 మధ్య ఒక చిన్న సంఘటన మీ కళ్లకు తెరిపించే అవకాశం ఉంది. మీరు ఇప్పటి వరకు నమ్మిన ఒక వ్యక్తి గురించి కొత్త నిజం తెలుస్తుంది. ఇది ఎస్ అక్షరం గల వ్యక్తి కావచ్చు, లేదా అతని ద్వారా మీకు తెలిసే ఇంకొక విషయం కావచ్చు. మొదట ఆ నిజం మీకు బాధ కలిగించిన తర్వాత అదే నిజం మిమ్మల్ని ఒక పెద్ద నష్టం నుంచి కాపాడుతుంది. ఉద్యోగం చేసే వారికి ఈ సమయంలో ఒక అవకాశం వస్తుంది. మొదట అది అదనపు పని లాగా కనిపించవచ్చు, కానీ అదే భవిష్యత్తులో ప్రమోషన్ లేదా మంచి గుర్తింపుకు కారణం కావచ్చు. కాబట్టి చిన్న పని అని నిర్లక్ష్యం చేయకండి. మీ కష్టాన్ని ఎవ్వరూ గమనించడం లేదని అనిపించిన గ్రహాల సంకేతాల ప్రకారం మీ శ్రమను ఒక ముఖ్యమైన వ్యక్తి గమనిస్తున్నాడు.
వ్యాపారం చేసే వారికి కొత్త ఒప్పందాలు కనిపిస్తున్నాయి. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో పూర్తి జాగ్రత్త అవసరం. లాభం చూపించి తొందర పెట్టే వారిని నమ్మకండి. పత్రాలు పూర్తిగా చదవకుండా సంతకం చేయకండి. కుటుంబంలో పెద్దవారి ఆశీర్వాదం ఈ 4 రోజుల్లో మీకు రక్షణ కవచంలా ఉంటుంది. చాలా కాలంగా మాట్లాడని ఒక బంధువు మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం ఉంది. ఆ సంభాషణ ద్వారా మీకు ఒక మంచి వార్త కూడా రావచ్చు. ప్రేమ విషయానికి వస్తే ఒంటరిగా ఉన్న మీనరాశి వారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఆ వ్యక్తి నిజమైన వాడా కాదా అని తెలుసుకోవడానికి తొందరపడకండి. మీ మనసు చెప్పిందే కాదు, వారి ప్రవర్తన కూడా గమనించండి. ఇంకా ఒక ముఖ్యమైన హెచ్చరిక, ఈ 4 రోజుల్లో మీరు కోపంతో తీసుకునే ఒక్క నిర్ణయం 4 నెలల పాటు మీ జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఎవరినైనా రెచ్చగొట్టినా వెంటనే స్పందించకండి. మీ మౌనం ఈసారి మీకు విజయాన్ని ఇస్తుంది. జూలై 26 తర్వాత మీనరాశి వారి అదృష్టం ఏ దిశగా తిరుగుతుంది? ఎస్ అక్షరం గల వ్యక్తి చివరకు మీ జీవితంలోనే ఉండిపోతాడా, లేక తన అసలు ఉద్దేశం నెరవేరిన తర్వాత దూరం అవుతాడా? అలానే ఈ 4 రోజుల తర్వాత చేయాల్సిన ఒక చిన్న పరిహారం మీ అదృష్టాన్ని ఎలా మార్చగలదు? ఈ అన్ని విషయాలను ఇప్పుడు వివరంగా చాలా స్పష్టంగా తెలుసుకుందాం. మీనరాశి వారు ఇప్పుడు ఈ 4 రోజుల ప్రయాణానికి చివరి అధ్యాయం దగ్గరకు వచ్చాం. ఇప్పటి వరకు మీరు విన్న ప్రతి విషయం ఒక సంకేతం మాత్రమే, కానీ ఇప్పుడు చెప్పబోయే విషయం ఈ మొత్తం జాతకంలో అత్యంత ముఖ్యమైన భాగం. జూలై 26 తర్వాత మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ నిర్ణయం చిన్నదిగా కనిపించిన దాని ప్రభావం చాలా పెద్దదిగా ఉంటుంది. మీరు గతాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలా, లేక కొత్త దారిని ఎంచుకోవాలా అనే సందిగ్ధంలో పడే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ మనసు ఒకటి చెప్తుంది, పరిస్థితులు మరొకటి చెప్తున్నాయి. కానీ గ్రహాల సంకేతం మాత్రం ఒకటే. భయంతో తీసుకున్న నిర్ణయం నష్టాన్ని ఇస్తుంది. ధైర్యంతో తీసుకున్న నిర్ణయం భవిష్యత్తును మారుస్తుంది. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న ఎస్ అక్షరం గల వ్యక్తి గురించి చివరి విషయం తెలుసుకుందాం. ఈ వ్యక్తి మీ జీవితంలో శాశ్వతంగా ఉండే అవకాశం ప్రతి ఒక్కరికి ఉండదు. కొందరి జీవితంలో ఈ వ్యక్తి ఒక పరీక్షగా వస్తాడు, కొందరి జీవితంలో ఒక అవకాశంగా వస్తాడు, మరికొందరి జీవితంలో ఒక గుణపాఠం చెప్పి వెళ్ళిపోతాడు. ఈ వ్యక్తి మిమ్మల్ని మార్చడానికి వస్తాడు. మీరు ఎవరినైనా గుడ్డిగా నమ్మే స్వభావాన్ని తగ్గించడానికి, మీ విలువను మీరు గుర్తించడానికి, మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం నేర్పించడానికి ఈ పరిచయం కారణం అవుతుంది. ఒకవేళ ఈ వ్యక్తి నిజాయితీగా ఉంటే మీ జీవితంలో మంచి మార్పుకు కారణం అవుతాడు. కానీ సామర్థ్యంతో ఉంటే మీ సమయం, మీ నమ్మకం, మీ డబ్బు లేదా మీ మనశ్శాంతిని ఉపయోగించుకొని నెమ్మదిగా దూరం అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే గ్రహాలు మీకు ఒక హెచ్చరికను ఇస్తున్నాయి. మాటలు విని నిర్ణయం తీసుకోవద్దు. పనులు చూసి మాత్రమే నమ్మండి. మీ దగ్గర డబ్బు అడిగినా, మీ పేరుతో ఏదైనా చేయాలన్నా తొందరగా నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేసినా ఒక్క అడుగు వెనక్కి వేసి ఆలోచించండి. అదే మిమ్మల్ని పెద్ద నష్టం నుంచి కాపాడుతుంది. ఆర్థికంగా ఈ 4 రోజుల తర్వాత మెల్లగా మెరుగుదల కనిపిస్తుంది. ఆలస్యమైన డబ్బు రావచ్చు. ఉద్యోగంలో గుర్తింపు పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త కస్టమర్లు రావచ్చు. కానీ ఖర్చులు కూడా అదుపులో ఉండాలి. వచ్చిన ప్రతి రూపాయి నిలబడేలా చూసుకుంటే రాబోయే నెలల్లో మీ పరిస్థితి బలపడుతుంది. కుటుంబంలో మీరు చెప్పే ఒక మంచి మాట ఎన్నో అపార్థాలను తొలగిస్తుంది. పెద్దల సలహా నిర్లక్ష్యం చేయవద్దు. వారు చెప్పే చిన్న మాట కూడా ఈ సమయంలో మీకు పెద్ద మార్గదర్శకంగా మారుతుంది. ఆరోగ్యం పరంగా అలసట, ఒత్తిడి, నిద్రలేమి నిర్లక్ష్యం చేయవద్దు. మీ శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను కూడా గమనించండి. విశ్రాంతి తీసుకోవడం కూడా ఈ సమయంలో ఒక మంచి నిర్ణయమే. ఈ 4 రోజుల్లో మీకు కలిసొచ్చే రంగులు లేత పసుపు మరియు ఆకుపచ్చ. వీలైతే గురువారం పసుపు రంగు వస్త్రం ధరించడం లేదా దేవాలయంలో కొద్దిగా పసుపు స్మరించడం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఒక గుప్పెడు శనగలు లేదా పసుపును అవసరమైన వారికి దానం చేయండి. దానం చేయటం కూడా శుభ ఫలితాలను కలిగించే ఆధ్యాత్మిక పరిహారంగా భావిస్తారు. చివరగా మీనరాశి వారు ఈ 4 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయని అనుకోవద్దు. కానీ మీరు తీసుకునే నిర్ణయాలు మాత్రం రాబోయే నెలల దిశను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే తొందరపడకుండా, ఎవరిని గుడ్డిగా నమ్మకుండా మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. అలా చేస్తే ఈ కాలంలో వచ్చే పరీక్షలను దాటి మంచి అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం మీకు ఉంటుంది. మీనరాశి వారు ఈ జాతకం మీకు ఉపయోగపడిందని అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేయండి,
షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రోజువారీ రాశి ఫలాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కటం మర్చిపోవద్దు. శుభం భూయాత్.